క్రైస్తుల దేవుణ్ణి తెలుసుకున్న మనము, దేవుడి ఆజ్ఞలు గైకుంటున్న మనం ఆయన సువార్త చేసే వారికి ఉండాలంట. అవును, ఆయన నామాన్ని ప్రకటించే వారికి ఉండాలంట. చూడండి, మనకి దేవునికి ఇష్టమైన మాట ఏదైనా ఒకటి ఉందంటే ఏందది? ఆయన సువార్త ప్రకటించనే. ఆయన ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించడం అన్నాడు. అవును కదా. ఇప్పుడు ఆయన అంటున్న మాట కూడా అదే. ఆయన చెప్పిన బాధ్యత కూడా మన మీద అదే. ఆయనకి మనం అనేకులకి సువార్త చెప్పేవారికి ఉండాలి. అవును, సువార్త చెప్పకుండా నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నామంటే అది అనవసరం అండి. అవును, కనీసానికి నిన్నుని బట్టి నువ్వు ఒక్క ఆత్మనైనా రక్షించేవారు ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పేవారు ఉండాలి. అనేకులకి నీ సాక్ష్యం చెప్పి బలపరిచే వారికి ఉండాలి. అవును, నువ్వు సువార్త దేవుని తెలుసుకొని ఇంట్లో కూర్చొని నీకు నువ్వు ప్రార్థన చేసుకోవటం కాదు, అనేక గ్రామాలకు వెళ్ళి అనేక ప్రాంతాలలో అనేకులకి, నీ తోటి వారికి, నీ సహోదరులకి, నీతో పనికొచ్చే వారికి నువ్వు పని చేసే కాడు కూడా ఆయన నామాన్ని గనపరిచేవారిగా, ఆయన సువార్తను చెప్పేవారు ఉండాలండి. అవును, ఈరోజు క్రైస్తవుడు అంటే సువార్త చెప్పేవాడే క్రైస్తవుడు.